మన శరీరంలో 2 కిడ్నీలు ఉంటాయి. ఈ 2 కిడ్నీల్లో ఒక కిడ్నీ పూర్తిగా నార్మల్గా పనిచేస్తూ ఉంటే రెండో కిడ్నీతో అవసరం లేదు. చాలా మందిలో పుట్టుకతో ఒక కిడ్నీయే ఉండొచ్చు. అట్లాగే కొన్ని సందర్భాల్లో ఒక డిసీజ్ వలన కానివ్వండి, అట్లాగే కొన్ని రకాల జబ్బుల వలన కానీ కిడ్నీని తీసేయాల్సి రావచ్చు. క్యాన్సర్ ఒక కిడ్నీకి వచ్చినా తీసేయాలి రావచ్చు. ఒక్కొక్కసారి కిడ్నీ డొనేట్ చేస్తారు వాళ్ళ ఇంపార్టెంట్ పర్సన్స్కి. అటువంటప్పుడు కూడా పర్సన్ ఒక కిడ్నీతోనే ఉంటారు. ఒక కిడ్నీతో ఎప్పుడైనా కూడా నార్మల్ లైఫ్ని లీడ్ చేయవచ్చు. ఎందుకంటే మనకి ఒక కిడ్నీ కట్ చేసి తీసేసినా కూడా మన శరీరంలో యూరియా క్రియాటినిన్ని ఉన్న ఒక కిడ్నీ సమర్థవంతంగా బయటికి పంపించగలదు. కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే ఇద్దరు చేసే పనిని ఒకరు చేస్తున్నప్పుడు ఆ ఉన్న ఒక పర్సన్కి మనము కొన్ని ఇంపార్టెన్స్ ఇవ్వాలి, కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, ఆ పర్సన్కి కొంత ఇన్సెంటివ్ ఇవ్వాలి. అట్లాగే ఉన్న కిడ్నీ కూడా మనము జాగ్రత్తలు తీసుకోవాలి. బీపీ, షుగర్ వంటి వ్యాధులు వచ్చినా వాటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి, కంట్రోల్లో చేసుకోవాలి, నొప్పి నివారణ మందులు పడకుండా చూసుకోవాలి, డిహైడ్రేషన్కి గురి అవ్వకుండా చూసుకోవాలి, ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకోవాలి. స్టోన్స్ వంటివి వస్తే సరి అయిన ట్రీట్మెంట్ సకాలంలో చేయించుకొని ఉన్న ఒక కిడ్నీని మనం కాపాడుకోగలగాలి. ఇట్లా చేసినట్లయితే ఉన్న ఒక కిడ్నీతో మనము లైఫ్ లాంగ్ ఇబ్బంది లేకుండా ఉండొచ్చు.